వెల్కమ్ టు PM9 న్యూస్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు ఎవరిది అని ఒక్కొక్క పార్టీ వాళ్ళు గెలుపు మాది అంటే మాది అని పంద్యాలు విస్తృతంగా కాస్తూ ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు లక్షలకు లక్షలు మా పార్టీ గెలుస్తుంది అని పందాలు జోరుగా సాగుతున్నటువంటి తరుణం. సరే, ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలో తీసుకుంటే కర్నూలు జిల్లా ఆ ఏరియాలో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంద్యాల జిల్లా తీసుకుందాం. నంద్యాల జిల్లాలో డోన్ పట్టణం ఉంది. ఈ డోన్ పట్టణంలో సాక్షాత్తు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వారి ఇలాఖాలో జరిగిన ఈ ఎన్నికలు చాలా హాట్ ఎక్కించాయి. అసలు ఏంటి నియోజకవర్గంలో ప్రజల దగ్గర ఏ విధంగా వ్యతిరేకత ఉంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద అనేది మీరు ఇప్పుడు సాక్షాత్తు కొన్ని ఆధారాలతో మీరే చూస్తారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అని చెప్పడానికి గల కారణాలు ఏంటి అని అంటే అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి వెనక దాగి ఉన్నటువంటి ఆ చీకటి సామ్రాజ్యం, దానిలో ఉన్నటువంటి కొన్ని మచ్చుకకు మీకు చూపించాలని PM9 న్యూస్ ఆశపడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వేసిన రోడ్లు అభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తారంగా వేసామని చెప్పేస్తున్న రోడ్ల పరిస్థితులు ఇప్పుడు కొన్ని విజువల్స్ మీరు చూడండి. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయి లేచిపోయి ఆ తారంతా పుట్టుకుపోతూ ఉన్నటువంటి అది మీరు చూస్తారు. ఆ విషయాన్ని మనతో ప్రస్తావించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఈశ్వరెడ్డి గారు ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నారు. ఈశ్వరెడ్డి గారు నమస్తే. ఈశ్వరెడ్డి గారు, ఏంటి అక్కడ డోన్లో పరిస్థితి ఏంటి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగే ఒక పక్క కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ముఖాముఖిగా డి అంటే డి అంటున్నారు. మరి గెలుపు ఎవరిదంటారు ఏంటి? ఒకవేళ గెలుపు విషయం తీసి పక్కన పెడితే ఆ డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేదే లేదు, శూన్యం. ఆ వేసిన రోడ్లు కూడా సరిగ్గా లేవంటున్నారు, నిజమేనా? ఇది 100% 100కి 100 రూపాయలు నిజం సార్. తర్వాత ఈ యొక్క ఓటమి గెలుపులని మనం ఒకసారి బేరీజ్ చేస్తే ప్రధానంగా రాష్ట్రం మొత్తం కూడా రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నటువంటి సంఘటన. అది ఎట్లాగంటే ఒకవైపు నేను అభివృద్ధి చేశాను, ఎప్పుడు కూడా కోట్ల కేఈ వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు చేయని అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనడం, తర్వాత ఈ యొక్క కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అంటే ఈ ఇద్దరి మధ్యన డి అంటే డి అనేటట్లు ఉంది పోటీ అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క మైనస్లు ప్లస్లు తీసుకుంటే మేము అభివృద్ధి చేశాము, డోన్లో రోడ్లు వేసాం, వెడల్పు వేసాం, తర్వాత ఈ హాస్పిటల్ కట్టించినాం, అది కట్టించినాం, ఓటు కట్టించినాం అని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రచారంలో భాగంగా అతను చెప్పుకుంటూ పోతున్నాడు. ఇదే క్రమంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆ రోజుకు అనుగుణంగా కోడి కుయ్యని పల్లెకు కూడా మేము రోడ్లు వేసాము, అభివృద్ధి అంటే ఇది కాదు, మౌలిక వసతులు ఎక్కడ సదుపాయాలు చేశాడు, తర్వాత కొన్ని కోట్ల కుంభకోణం అంటే ఈ రోడ్లో కావచ్చు, ఇంకో దాంట్లో హాస్పిటల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, వీటన్నిటిని ఎవరు చేసినారు వర్క్ అంటే ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయాన వాళ్ళ బంధువులు, అంటే ఒక పర్సెంటేజ్ల కోసమే ఒక పూచి చూపించినాడు తప్ప ఏదీ లేదు అనేది. ఇక ఓటమి గెలుపులకు వస్తే ముఖ్యంగా అంతకంటే ముందు రోడ్లు తీసుకుంటే మన సర్వేలో కూడా రోడ్లు వెడల్పు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఆ రోడ్లు వెడల్పులో ఏదైతే ఆ పొలం పోయిందో ఆ రైతులకు ఇంతవరకు కూడా నష్టపరిహారం చెల్లించలేదు. చెల్లించకపోగా మేము నష్టపరిహారము చెల్లించినట్లు అంటే ప్రభుత్వం చెల్లించినట్లు డైరెక్ట్ గవర్నమెంట్ ఖాతాల నుండి కలెక్టర్ ఖాతాల నుండి డ్రా అయిపోయిన డబ్బులు, ఆ సంగతి మన PM9 న్యూస్ ద్వారా అతి త్వరలో బయట పెట్టబోతున్నాం. తర్వాత రోడ్లని మొత్తం సర్వే చేస్తే ఏమంటారంటే దాన్ని కోళ్ళు ఇండ్ల దగ్గర ఉంటాయి, ఆ దిబ్బెల్లోకి వెళ్తుంటాయి, ఆ కోళ్ళకి వెళ్తే కూడా రోడ్లు లేచిపోయే పరిస్థితి. అంటే చిన్నపాటి వర్షానికి కూడా ఈ మన విజువల్స్లో చూడవచ్చు. అంటే చిన్నపాటి వర్షానికి రోడ్లు క్రాక్లు ఇచ్చేసి మొత్తం జామ్ అయిపోయి
అంటే చిన్న వర్షానికి కూడా ఆ అంటే ఎట్లా రకమైన పరిస్థితి ఈశ్వరెడ్డి గారు, అంటే ఎట్లా నాసి రకంగా వేసారా అసలు పూర్తిగా? పూర్తి నాసి రకం. అసలు ఈ వర్షకాలానికి కూడా ఆ రోడ్లు తట్టుకునే సమస్యనే లేదు. దీనిలో భారీ కుంభకోణం జరిగింది అని మనమనేది కాదు. ప్రతిపక్షాలు ఎవరైతే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అనుచరులు అంటే మర్రిరమణ కావచ్చు, ఇంకా ఈ కేశవ గౌడ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళు కొంతమంది డైరెక్ట్ కోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి ఉంది. నిన్న సరే ఆ రోడ్ల విషయం అలా ఉంది. తర్వాత మనం హాస్పిటల్, నేను అన్ని పడగల హాస్పిటల్ ఎన్ని పడగల హాస్పిటల్ అని చెప్తా ఉన్నారు. ఆ పడగల హాస్పిటల్లో కొద్దిపాటి వర్షానికి చేపలు ఎదులాడుతున్నాయని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అలచల్ చేయడం జరిగింది. మనం చూసిన విషయం అందరికీ తెలిసిన సంగతి. అట్లా కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటెంట్ చేస్తున్నటువంటి పులివెందుల అభివృద్ధి జరిగిన తర్వాత, పులివెందుల తర్వాత అంతటి అభివృద్ధి కనబడింది, డౌన్లోనే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు కదా, మీరేంటి ఇట్లా అంటున్నారు? ఇది ఒక విషయం. పులివెందుల నియోజకవర్గాన్ని నేను కూడా సందర్శించడం జరిగింది ఎలక్షన్ల కంటే ఒక 2 నెలల ముందు. కానీ ఎలాంటి నాసిరకం పనులు లేవు అక్కడ. స్టాండర్డ్ వర్క్స్, అది 100%. మనకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శత్రువు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ శత్రువు కాదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడమే మన 4th ఎస్టేట్ యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ 100%, 110% అంటే ఏమవుతుందంటే, ఒక 100 రూపాయలు దోసుకున్నప్పుడు ఒక 10 పైసలు ఖర్చు పెడితే ఆ దోపిడీ అనేటువంటిది కనపడకుండా పోతుంది అనేటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క ప్రధాన వ్యూహం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే ఆ వ్యూహంలో భాగంగా అంటే 10 పైసల వరకు చేసినట్లు, అంటే రోడ్లు వేడల్పు ఇలాంటివి, ఇదే అభివృద్ధి. అంటే మౌలిక ఒకటి ఉదాహరణ అండి. మనం జనరల్గా ఈ రాజకీయాలు పక్కకు పెడితే అభివృద్ధి అనేది మౌలిక వసతులతో కూడుకున్నటువంటిది. నిరుద్యోగ సమస్య వల్ల ఇండస్ట్రియల్ రావాలా, ఇవన్నీ జరిగితేనే దాన్ని అభివృద్ధి అంటారు తప్ప ఒక తెల్ల రోడ్ల నల్లగా ఉంటే తారుకొస్తే అభివృద్ధి కాదు కదా అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు బలంగా విమర్శిస్తున్నారు. మనం కూడా దాదాపు అనక తప్పదని నేను అంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే డౌన్ వచ్చినప్పుడు సౌమ్యుడు, నాకు తమ్ముడు లాంటి వాడు, ఆ మిత్రుడు, అభివృద్ధిలో ముందంజలో ఉన్నాడు అని చెప్పేసి అన్నారు కదా. అది వాళ్ళ వ్యక్తిగత. ఇప్పుడు ఉదాహరణకి ఒకటే క్యాబినెట్, అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ప్రధాన కీలక పాత్ర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు ఓడక ఇప్పుడు ప్రతిపక్షాలు అవును బేస్ అని అంటే కదా దానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిని జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి నావాడు కరెక్ట్ అంటాడు, చంద్రబాబు నాయుడు నావాడు కరెక్ట్ అంటాడు. అది కాదు కదా, వాస్తవాలని మనం విశ్లేషించడమే కదా ఇక్కడ ప్రధాన సమస్య. డెవలప్మెంట్ విషయంలో ఏం లేదు, శూన్యం అంటారు. డెవలప్మెంట్ విషయంలో తెల్ల రోడ్లని నల్ల రోడ్లు చేసినాడు, తర్వాత రేకుల షెడ్లు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ యార్డ్ కట్టినారు. అసలు యాక్చువల్గా దాని సర్వే నెంబర్ వేరు. అంటే ఊరి బయట కట్టడం కోసం పర్మిషన్లు తీసుకున్నాడు, ఊర్లో తెచ్చి కట్టినాడు. తర్వాత ప్రాంతీయ హాస్పిటల్, అది కట్టిన ప్రాంతీయ హాస్పిటల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కట్టాలి, టౌన్లో తెచ్చి కట్టినాడు. అంటే ఇతను అభివృద్ధి చేసినాడని అభివృద్ధి ముసుగులో మొత్తం చట్టానికి విరుద్ధంగా నడుచుకోవడమే. ఇది 100%. తర్వాత మర్రిరమణ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ కోర్టు కూడా పోయినాడు. ఈ మార్కెట్ యార్డ్ కింద ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు. సరే, అది ఇంకొకటి పోతే అసలు ఇప్పుడు రావు బహదూర్ వాళ్ళ కుటుంబం పేరు, వాళ్ళ కుటుంబం అంటే రావు బహదూర్ అంటే మనకు తెలుసు పటేల్ పట్వార్లకి, తర్వాత తెలంగాణలో పటేల్ పట్వార్లు, రావు బహదూర్లు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళకి రావు బహదూర్ అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటిది, పటేల్ పట్వార్ అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటిది. రావు బహదూర్ అని చెప్పేసి ఈయన గొప్పగా చెప్పుకుంటాడు. తర్వాత ఈ బుగ్గన వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమరయోధుల, వాళ్ళ యొక్క పేరు మీద స్టేడియాలు, ఇవన్నీ కూడా విమర్శలు. అంటే ఇప్పుడు ఎవరు చేసినా కూడా నిజంగా వాస్తవంగా స్వాతంత్రం పోరాటం కోసం అల్లూరు భగత్ సింగో, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేలో, నెహ్రూనో ఇలాంటి వాళ్ళ విగ్రహాలు కాకుండా వీళ్ళ విగ్రహాలు ఎక్కడండి? ఇది ఇంకా మరీ దారుణం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా అభివృద్ధి అని చెప్తున్నాడు. బేతంచెర్లకి బైపాస్ వాస్తవంగా అవసరం లేదు. బేతంచెర్లకి ఎందుకు బైపాస్ చేసినాడు? దాదాపు తౌసికొండ, ఆర్ఎస్ రంగాపురం, ఆర్ఎస్ బుక్కాపురం, ఈ ప్రాంతాల్లో రంగాపురం, గూటిపల్లె, ఈ ప్రాంతాల్లో దాదాపు 2855 ఎకరాలు
ఆల్రెడీ బ్లాక్ చేయించినాడు. అది రైతులందరికీ తెలిసిన సంగతే. మళ్ళీ దీనికి అభివృద్ధి అని ఎట్లా అంటారు? రైతులను నచ్చడం ఉంచడమే కదా. 100 సంవత్సరాల నుండి సాగు చేసుకునేటువంటి పొలాన్ని అతను మొత్తం వాళ్ళ మైన్ కూడా అక్కడనే దగ్గర ఉంటుంది. ఆ ల్యాండ్ని మొత్తం కొట్టేయడమే కదా. అంటే ప్రధానంగా మనం విమర్శించేది కాదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ల్యాండ్ కబ్జాలు అనేది మొత్తం మనం చెప్పేది కాదు, నేషనల్ మీడియా కూడా కోడే కూర్చుంది కదా. మళ్ళీ అక్కడ హైవే లేదు, హైవే అవసరం లేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి అనేది శూన్యం, తర్వాత అక్కడ అంత దోపిడీ జరిగింది, ఎక్కడ పెట్టినా కానీ మైనింగ్ ఇవన్నీ దొంగిలించారని అంటున్నారు. మీరు అన్న మాటలో మరి ఏకీభవించేటట్టయితే 2014, 2019లో ప్రజలు ఎందుకు గెలిపిస్తారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని? ఇప్పుడు ఆ సంవత్సరం అంత దోపిడీ జరగలేదు. 2019 తర్వాత మొత్తం ఈ దోపిడీ జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అనుచరులే, బేతంచెర్లకి సంబంధించిన వాళ్ళ వైసీపీ నాయకులే. ఎంబాయి, రుద్రవరం, మల్లంపల్లె ఈ ప్రాంతంలో ఓరోరు 50 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా ప్రభుత్వ భూమి. ఆ తర్వాత మొన్న ఒక రచ్చ జరిగింది రీసెంట్గా సోషల్ మీడియాలో, నేను కూడా చూసాను. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఉన్న తర్వాత గత సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరాల కిందట పొలానికి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆ ల్యాండ్ వల్ల బ్లాక్ చేయించిన తర్వాత నాకు ఒరిజినల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం 1/2 ఎకరం ఉంటే అప్పుడు ఇంతకుముందు 3 లక్షలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 1/2 ఎకరాకి ఎంత ఇస్తారు? 40,000 ఇస్తారండి బ్యాంకులో. అంటే మిగతా డబ్బులు ఎవరు కట్టాలా? అంటే జగన్మోహన్ రెడ్డి కడతారా, లేకుంటే ఆ ప్రభుత్వం కడుతుందా, లేకుంటే రేపు రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కడుతుందా? అంటే రైతులను దగా చేయడమే కదా ఈ విషయంలో. ఎట్లా మీరేమనుకుంటున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికలు గెలిపి ఎవరిది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనము ఇప్పుడు ఎవరు గెలిచినా ఓటే అనుకుంటాం మనం, కానీ మన ప్రధానంగా ఏంటంటే మంచి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా మన మీడియా కూడా కోరుకుంటుంది. 110%గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. తర్వాత డోను, ప్యాపిలి, బేతంచెర్ల అతని యొక్క అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సొంత మండలం. ఆ సొంత మండలంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి 4-5 వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. మన ఊరు పట్టుకొని సర్వే చేసినటువంటి సంగతి. తర్వాత డోన్ మండలంలో కూడా టీడీపీకే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికే కాస్త పుస్త మెజార్టీ వస్తుంది. ప్యాపిల్ మండలంలో అతి ఎక్కువ మెజార్టీ వస్తుంది. అంటే ఈ 3 మండలాల కల్లా ఏ మండలం కూడా మెజార్టీ వచ్చే నో సమస్య. ఇది అక్షరాల నగ్న సత్యం. మనం రేపు 4వ తేదీ చూడబోతాము కూడా. అంటే ఎటకేలకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటమి ఖాయం, సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు ఖాయం అంటారు. 100%. ఓకే అండి. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే సార్ చెప్పండి. ఇప్పుడు మనము రాజుల కాలం నుండి చూసినాం. మనం హిస్టరీ రిపీట్ చేస్తే ఒకసారి ఎప్పుడైనా కానీ నియంతలు దీర్ఘకాలం కొనసాగినటువంటి దాఖలా లేవు. వాస్తవా? వాస్తవమే కదా. అవును. ఉదాహరణకి తీసుకుంటే అప్పట్లో రాజుల కాలంలో సైన్యం తిరగబడితే రాజుని ఎంబడబడి కొట్టినటువంటి చరిత్రలు మనం మస్తు చూసినాం. అంటే నియంత్రణని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కర్నూలు జిల్లాలనే తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలనే తీసుకుంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎటువంటి లీడర్? ఒక ఫేమస్ లీడర్. ఒక నియంత లక్షణాలు ఉండడం వల్ల రాజకీయంగా పూర్తి రాజకీయాన్ని కోల్పోయినటువంటి సంగతి మనకందరికి తెలిసినదే కదా. ఆ కోవకి చెందినటువంటి వ్యక్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే ఎవరో 2-3 పెట్టుకుంటారు, ఒక 2-3 కాంట్రాక్టర్లు పెట్టుకుంటారు, అయిపోయాయి అంతే. అంటే ఒక నియంతలాగా. ఇంకొకటి ఇక్కడ ఒక విచిత్రమైనది ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఊకే చెయ్యి ఇస్తే కూడా అబ్బా ఏదన్నా మైల్ అవుతుంది అని చెప్పేసి పోయి కడుక్కుంటాడని చెప్పేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ఒక డ్రైవరు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నువ్వు డ్రైవర్కి సరిపోవు అని చెప్పేసి తీసేసినటువంటి దాఖలాలు ఇక్కడ తెలిసిన సంగతి అందరికీ. అంటే తెల్లగా పుల్లగా ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఇంకా అక్కడ 100% పేరుకు మాత్రం ఎవరెవరిని తీసుకొని మేము కూడా దళితులని కూర్చోబెడుతున్నాం, మా పక్కన కూర్చున్నాడు, ఒకడు కూర్చుంటాడు, 100 మంది కింద అంటారు. కాబట్టి వివక్ష అనేది నేను అనేది ఏంటంటే ఒక నియంత పోకడ అంటున్నా దాన్ని. సరే ఈ ప్రజాస్వామ్యంలో అతను వివక్ష ఉన్నంత మాత్రాన అతన్ని ఎవరు లెక్క చేయరు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు వచ్చేసినాయి.
ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అటువంటిది. కాబట్టి ఇతను నియంతగా ఆ రకంగా ఉన్నాడు అనేది ప్రధానంగా. ఆ నియంత్రణని ఈశ్వర్ రెడ్డి గారు కంక్లూజింగ్ ఇవ్వండి. రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఈ కౌంటింగ్లో 2000 ఇప్పుడు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ ఎన్నికల్లో ప్రధానంగా అభివృద్ధి చేశాము అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అభివృద్ధి కాదు, మేము అసలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం ఈ రోజు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే నిస్వార్థ పరులు ఖచ్చితంగా వాళ్ళకే ఓటు వేస్తాడు, అతనే గెలుస్తాడు అనడానికి అనేక కారణాలు చెప్పొచ్చు. ఇంతకుముందు గతంలో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తారని చెప్పేసి కోట్ల సుజాతమ్మ, జయసూర్యప్రకాష్ రెడ్డి అక్కడ పోయినటువంటి ఆ క్రమంలో ఈ యొక్క కేఈ వాళ్ళ ఫ్యామిలీ కూడా డోర్కు దూరమైనటువంటి ఈ క్రమంలో ఈ యొక్క కోట్ల కేఈ వర్గీయులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వర్గంలో చేరి ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వర్గంలో చేరి ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంట పోవడం జరిగింది. అదే క్రమంలో ఎప్పుడైతే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి డోర్ నుండి బరిలో దిగినారో వాళ్ళంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఈ యొక్క కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఊర్లకు ఊర్లే దాదాపుగా టీడీపీలో కలిసిపోయినటువంటి సంఘటన. ఏది ఏమైనా దాదాపు 10 నుండి 20 వేల ఓట్ల మధ్యలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గెలవబోతున్నాడనేటువంటిది మన సర్వే చెప్తున్నటువంటి సత్యం. వేచి చూద్దాం. చూశారు కదండి, అక్కడ డౌన్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత రేపు సార్వత్రిక ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు రేపు 4వ తారీఖు కౌంటింగ్లో ఆ విషయం తేలనుంది. ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఆ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయినప్పటి నుంచి డౌన్ నియోజకవర్గ ప్రజలు ఎటు మొగ్గు చూపారు అనేది విషయం తెలుస్తుంది. అలాగే మనం ఎక్కడైనా కానీ వివక్షత అనేది లేకుండా చూడాలనేది ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా మనుగడలోకి తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కుల వివక్షతలు ఇవన్నీ ఉండకూడదు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవప్రదమైన భారతదేశం మనది. ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూళ్ళలో వివక్షతలు ఇంకా చూపిస్తున్నారంటే నిజంగా ఇది సిగ్గుచేటు. ఎనీవే 4వ తారీఖు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి డౌన్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనేది మనము కూడా చూద్దామండి. ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.